దాంట్లోకి వెళ్దాం. ఎందుకంటే ఎవడు నిజాయితీలు ఎవడు ఏంటో అవాళ్ళు తెలుద్దాం. చంద్రబాబు గారు మోసగాడా? నీలాంటి వాడికి టిక్కెట్ తెచ్చి నందుకు మోసగాడు చంద్రబాబు గారు. ఆల్రెడీ 2 సార్లు గుడివాడ నాని గారికి టికెట్ ఇచ్చాడు, వాడిదే కొత్తాడు. వంశీకి 3 సార్లు ఇచ్చాడు, వాడేదే కొత్తాడు. నీకు 2 సార్లు టికెట్ ఇచ్చారు, అదే కొత్త. మీ అందరికీ అసలుకి సిగ్గు అనేది ఉందా? సిగ్గు అనేది ఉందా? ఏంటి 60% ఖాళీ చేస్తావు ఇంటీరియర్ జిల్లాలో. నీ కేసినేని భవనంలో ఇవాళ ఎవరెవరు పనిచేస్తున్నారో ఒక లిస్ట్ వదులు, అందులో 60% ఖాళీ చేస్తా. ఇది పనిచేసేవాళ్ళని. కార్యకర్తల ఇంటికి కూడా పీకలే నువ్వు. కార్యకర్తల ఇంటికి కూడా కదల్చలేవు నువ్వు. ఇది తెలుగుదేశం పార్టీ. నువ్వన్నా నేనున్నా ఇంకోడున్నా తెలుగుదేశం జెండా భుజాన ఉన్నంత వరకే మనకు విలువ. ఆ తెలుగుదేశం జెండా పక్కన పడేస్తే నీకు విలువ ఉండదు. ఒకవేళ రేపు ఎప్పుడైనా నేను పడేసినా నాకు విలువ ఉండదు. ఈ చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారు పార్టీ పెడితే చంద్రబాబు గారు ఈ పార్టీని బతికించారు. చంద్రబాబు గారి లెగసీతో ఇవాళ మనందరూ నడుస్తున్నాం. చంద్రబాబు గారిని ఎప్పుడైతే మోసగాడన్నావో ఆ క్షణం నుంచి నువ్వు అయిపోయావు. ఇప్పుడు మాట్లాడు. ఇప్పుడు మాట్లాడవా? నువ్వు ఎంత ఇదివో ఇక రోజు మాట్లాడుకుందాం. లేదు ఏదైనా సెంటర్ చూసి కొట్టుకుందామా? లావుకుంటావుగా. నువ్వు 6 ఓడిపోయి నేను గెలిచాను. ఎవడు గెలిచాడు? చంద్రబాబు నాయుడు గారు. సింపుల్, సైకిల్ సింపుల్. అది సైకిల్ సింపుల్ మీద గెలిచాడు. ఫ్లైఓవర్ ఏంటి? ఫ్లైఓవర్ నువ్వు తీసుకొచ్చావా? ఫ్లైఓవర్ గురించి ఉద్యమం చేసింది నేను. ఫ్లైఓవర్ తీసుకొచ్చింది చంద్రబాబు గారు. విజయవాడను అభివృద్ధి చేసింది చంద్రబాబు గారు. నువ్వు చేసావా? ఏంటి అసలు? నువ్వేమనుకుంటున్నావు? నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? మీ అమ్మాయిని మేరుగా పోటీ చేయమన్నాడా చంద్రబాబు గారు? గద్దె రామ్మోహన్ గారు సాక్షి. మీరు వెళ్ళి గద్దె రామ్మోహన్ గారిని అడగండి. ప్రెస్ చంద్రబాబు గారు చెప్పకుండా అతను అనౌన్స్ చేసుకున్నాడు మేయర్ క్యాండిడేట్ని. అవర్ పార్టీ ఇబ్బందుల్లో ఉంది. అసలే మెంటల్ గాడు. వాళ్ళ అమ్మాయిని కాదంటే మళ్ళీ గోల్ చేస్తాడని అసలు అక్కడి నుంచి పెట్టాడు తంట. చంద్రబాబు గారు ఆ రోజే కళ్యాణం చేసి సస్పెండ్ చేసుకుంటే అసలు ఇంతవరకు వచ్చేది కాదు ఈ కథ అంతా. ఒక ప్రాంతీయ పార్టీలో ఒక పార్లమెంట్ మెంబర్ అయ్యింది 2 సార్లు. నువ్వు చంద్రబాబు గారిని ఎంత ఇబ్బంది పెట్టావు? చంద్రబాబు గారి దగ్గరికి టికెట్ అడగడానికి మనం వెళ్ళాలా? ఆయన ఇస్తాడా? అడగడానికి మనం వెళ్ళాలి కదా. ఆయన కార్యక్రమాల కంటే ఈయన పిలవలేదంట. చంద్రబాబు గారి కార్యక్రమాలు మనల్ని పిలుస్తాడా? చంద్రబాబు గారికి లక్షలాది మంది జనం చంద్రబాబు గారు పిలుస్తారా? చంద్రబాబు గారిని చూడడానికి వెళ్తాడు. చంద్రబాబు గారి కార్యక్రమంలో పాల్గొనడం మన అదృష్టంగా భావించాలి, మనం వెళ్ళాలి. చంద్రబాబు గారు ఈయనకు పిలవాలంట. చంద్రబాబు గారు ఈయనకు ఈ ప్రోటోకాల్ ఎవడిచ్చాడు నీకు?